వాడేంటి బుజ్జి అలా మాట్లాడుతున్నాడు? అది అర్థం కావడం లేదు. వాడు నమ్మినట్టే ఇంట్లో అందరూ నమ్మారంటే గనక ఇంతవరకు జరిగిందంతా డ్రైనేజీలో కలిపేసినట్టు అయిపోతుంది. అంతేగా మరి. అవని బయటికి పోతుంది అని ఎవరి కంటికి కనిపించని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? నాకైతే ఫ్యూచర్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఇద్దరం 2 చీరాటలు కొనుక్కొని నేను కుకట్పల్లి లైన్లో, నువ్వు బోరబండ లైన్లో తిప్పుకోవాల్సి వస్తుంది. అంతవరకు రానివ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తావంటే అంత కూల్గా ఉన్నావేంటి? శ్రీకర్ నమ్మకాన్ని ఎక్కడి నుంచి నరుక్కు రావాలో నాకు బాగా తెలుసు. ఎవరికి బుజ్జి? వెయిట్ బేబీ. ఏ ఇంట్లో మోగబోతోందో. హలో. హలో, ఎవరు? హాయ్ అలేఖ్య, నేను నిహారికని. ఏ నిహారిక? వేదవతి గారి రెండో కోడల్ని. ఓ అవునా, బాగున్నారా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? కొన్ని సంవత్సరాలు బాగోలేను, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను. మా ఇంట్లో 3వ కోడలిగా అడుగు పెట్టబోతున్నావు కదా, నీ దశ తిరిగిపోతుందిలే. అయితే మీకన్ని విషయాలు తెలుసన్నమాట. ఈ ఇంట్లో ప్రస్తుతం నా భార్య చక్రం తిప్పుతుంది అలేఖ్య. ఈ ఇంటి విషయాలు మాకు తెలియకుండా ఎలా ఉంటాయి? అవును, ప్రత్యేకించి నాకెందుకు ఫోన్ చేశారు? ఆ అవనిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. అవని గురించి నేను కూడా నా నెట్వర్క్ ద్వారా ఎంక్వైరీ చేశాను. చాలా ముదురని తెలిసింది. ఇదిగో, మన లాంటి వాళ్ళందరూ చదివే స్కూల్కి తను లెక్చరర్ అలేఖ్య. అలాంటి లెక్చరర్స్ అందరికీ నేను ప్రిన్సిపాల్ నండి. మీ అంతటా మీరు కాల్ చేసినందుకు థ్యాంక్స్. బట్ విషయం ఏంటో సూటిగా చెప్పండి. అవని అంటే మాకిష్టం లేదు, అందుకు కారణాలు చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం సరిపోదు. మనం కలిసినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. నా సపోర్ట్ మాత్రం నీకే ఉంటుంది. ఆ ఇంటి రెండో కోడల నుంచి నాకు ముందే మద్దతు రావడం ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ నాకు అవసరమే. ఇంకేంటి సంగతులు? ఇదిగో, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక నా తమ్ముడు ఏమన్నాడంటే, అమ్మకు ప్రాణగండం ఉందని తాళపత్రాల్లో రాశారు కాబట్టి అవని నన్ను దూరం చేసుకునేంత త్యాగానికి సిద్ధమైంది. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? తాళపత్రాల్లో రాసినట్టు జరగదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు తాళపత్రాలలో రాసినట్టే జరిగింది. ఇప్పుడు నువ్వు జరగదు అని అనడం నీ అమాయకత్వం బావా. ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయని నేను అనుకున్నట్టే అవుతుంది. చూడు, శ్రీకర్ ఆశపడినట్టు ఎలాంటి అద్భుతాలు జరగవు. ఎందుకంటే 15 ఏళ్ల నిరీక్షణ ఇక్కడ. 15 ఏళ్ల నిరీక్షణ ఓకే, కానీ బాడన్నట్టు నిజంగా జరిగిందంటే మీ పెళ్లి ఇంకో 100 సంవత్సరాలైనా జరగదు. శ్రీకర్ నాకే దక్కాలి. నీకే దక్కాలి అని మాకు ఉంది. బట్ తన నమ్మకం నిజమైతే ఏంటి పరిస్థితి? ఏం ఆలోచిస్తున్నావు? తన తల్లికి ఏం జరగదనే నమ్మకం శ్రీకర్కి బలపడిందంటే భయం వదిలేసి అవని మనసుని మార్చేస్తాడు. అందుకే శ్రీకర్కి భయాన్ని మరోసారి గుర్తు చేద్దాం. ఎలా? అక్క, నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయమంటావు? నాకు కాబోయే అత్త వేదవతి మీద పైనుంచి పూలకుండీ వేయండి. తల మీద పడినట్టు పడాలి. వేదవదత్త ప్రాణాలకేమీ కాకూడదు. జస్ట్ ప్రాణగండం ముంచుకొస్తుందని అందర్నీ అలర్ట్ చేసేలా ఉండాలి, అంతే. శ్రీకర్ని దక్కించుకోవడానికి ఈ అలేఖ్య ఎంత దూరమైనా వెళ్తుంది. రాముడి మీద మోజుపడి ముక్కు చెవులు కోయించుకోవడానికి నాటి శూర్పణకని కాదు, నేటి అలేఖ్యను. అర్థమైంది కదా? అయింది. అయితే ఫాలో అయిపోండి.
నిహారికకి అలేఖ్యకి చాలా దగ్గర పోలికలున్నాయి. అలేఖ్య మన ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఏం జరుగుతుందో ఊహించడానికి అవ్వదు. తను మన ఇంట్లోకి రాదు, అంతే. వామ్మో, ఇది నాకంటే ముదురులా ఉంది. నేనైనా ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత నా విలనిజం చూపించాను, తను రాకముందే చూపిస్తుంది. అవును బుజ్జి, 10 మంది నిహారికలకు 10 మంది కృష్ణలకు సమానంగా ఉంది. అలేఖ్య చెప్పినట్టు చేయడం బెటర్. మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యేంటి బంగారు తల్లి? నా కూతురు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. 15 ఏళ్ల నిరీక్షణ ప్రేమను మాత్రమే కోరుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రేమకు అడ్డంకులు ఎదురైతే వైలెన్స్ తప్పదు మావయ్య. విగ్రహం విషయంలో, పెళ్లి విషయంలో ఎవ్వరి మనసు మారకూడదు. నీ తెగింపు గురించి నాకు తెలుసు. నువ్వు ఏదనుకుంటే అదే చేద్దాం. అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్లారు. వాళ్ళొచ్చేలోపు అలేఖ్య చెప్పిన ప్లాన్ ని వర్కౌట్ చేద్దాం. పూలకుండి పైన అమర్చేది నేను, పైనుంచి అత్తయ్య తల మీద తోసేది నువ్వు. సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నావా? అదేం లేదు గాని సర్లే, కొన్ని దక్కాలంటే కొన్ని చేయక తప్పదు. పౌర్ణమి నాటి ప్రాణగండం రక్తి కట్టాలంటే ఈ పూలకుండి స్కెచ్ వర్కౌట్ చేయక తప్పదు. అయితే పద మరి. అత్తయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. అత్తయ్య మీద నువ్వు ఈ పూలకుండి పడేటట్టు చెయ్యి. నేను కిందకి వెళ్ళి ఏం తెలియనట్టు డ్రామా రక్తి కట్టిస్తాను, సరేనా? నేనే పడేయాలా? నువ్వు పడేయచ్చు కదా. అబ్బా, చెప్పింది చెయ్యి, సరేనా? సరే. రేపే పౌర్ణమి. రేపేం జరగబోతుందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది వేదా. ఊరిని ఎంత పొరు ఉందేంటిది? ప్లాన్ ఫ్లాప్ అయింది. అత్తయ్య, అత్తయ్య, మీకేం కాలేదు కదా? బావా, బావా! ఎలా పడింది? గాలి లేదు, ఏమీ లేదు. ఇంత పెద్ద పూలకుండి ఎలా పడింది? ఏమైంది? పైనుంచి పూలకుండి పడింది. కొద్దిలో అత్తయ్య తల మీద పడుండేది. అవును శ్రీకర్, ఒక్క క్షణం అవని ఆలస్యంగా వచ్చినా నా తల మీద పడి చచ్చిపోయి ఉండేదాన్ని. ప్లాన్ ఫ్లాప్ అయింది కదా. అవని అలా చేసేసింది. ఏమీ తెలియనట్టు మన డ్రామా మనం ప్లే చేద్దాం, పద. సమయానికి అవని రాకపోయి ఉంటే వేదా పరిస్థితి ఏమై ఉండేదో. బయట పెద్ద శబ్దం వచ్చిందేంటి? ఇదేంటి? పూలకుండి పగిలింది. ఇప్పుడే పైనుంచి పడిందిరా. కొద్దిలో అమ్మ తల మీద పడి ఉండేది. అవునా? అమ్మా, అత్తయ్య, అమ్మా, ఎంత ఘోరం జరిగి ఉండేది. అత్తయ్య, మీకేం కాలేదు కదా? అవని దయవల్ల నాకేం కాలేదమ్మా. అత్తయ్యని నువ్వు కాపాడావా అవని? చాలా థ్యాంక్స్. అవును, ఈ పూలకుండి పైనుంచి పడుతుందని నీకెలా తెలుసావని? అంత షార్ప్గా ఎలా రియాక్ట్ అయ్యావు? సరిగ్గా ఆ సమయంలో నేను ఫోన్ మాట్లాడుతూ వచ్చాను. పూలకుండి పడడం చూశాను.
ఇంకా నయం అవని మరి కొంచెం తల పైకెత్తి చూసుంటే నేను అడ్డంగా బుక్ అయ్యేవాడిని. ఈ ఇంటి అమ్మవారిని, మా అమ్మని కాపాడుకునే బాధ్యతని దేవుడు నీకు అప్పగించాడవని. ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు మా ఇంట్లోనే ఉండాలని, నన్ను దూరం చేసుకోకూడదని. అసలు పైనుంచి పూలకుండి ఎలా పడిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కుండ ఎలా పడిందని కాదవని. ఇందాక శ్రీకర్ అన్న మాటల గురించి. తాళపత్రాలలో రాసినట్టు జరగదు, అదంతా ట్రాష్ అని కొట్టి పారేసినట్టు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది, దీని గురించి ఏమంటారు మరి? అవునన్నా, ఇంతవరకు అమ్మకి ఏం జరగలేదు కాబట్టి పౌర్ణమి నాడు కూడా ఏం జరగదు. నువ్వు నన్ను వదులుకోవాల్సిన అవసరం లేదవని అంటూ బాబుగారు ఏదేదో మాట్లాడారు. రేపు విగ్రహం మన దగ్గరికి రాకపోతే అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని ఇప్పుడైనా నమ్ముతున్నావా లేదారా? నమ్మకపోతే శ్రీకర్ కంటే పెద్ద మూర్ఖుడు మరొకడుండడు. ఇలా జరగడం ఒక హెచ్చరింపు శ్రీకర్, ఇలా జరగడం ఒక సందేశం, ఇలా జరగడం ఒక సంకేతం. బాగా అర్థం చేసుకో శ్రీకర్. అయినా మన అమ్మ ప్రాణం అంటే నీకు లెక్క లేకుండా పోయింది. శ్రీకర్ కి భార్య మీద ప్రేమ తప్ప తల్లి మీద ప్రేమ ఎక్కడుంది కృష్ణ? అందుకే ఇలా జరిగింది. రే, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోరా. నువ్వు తాళపత్రాల గురించి తప్పుగా మాట్లాడినందుకే ఇదిగో ఇలా జరిగింది. రేపటి రోజున అవన్నీ నిన్ను వదులుకోకపోతే అమ్మ మాకు దక్కదు. మేమంతా అనాథలం అయిపోతాం. దయచేసి మాకు అలాంటి గతి పట్టించకండ్రా. అమ్మ లేకుండా మేము అస్సలు బతకలేం. అమ్మే మాకు ప్రత్యక్ష దైవం రా. ముందు లోపలికి వెళ్దాం పదండి. రండత్తయ్య రండి. జాగ్రత్తగా రమ్మ, జాగ్రత్త. అవని, పెద్ద పెద్ద గాలులో కూడా పూలకుండీలు కదిలేవి కాదు. అలాంటిది ఇది పైనుంచి ఎలా పడింది? అంతా ఆ భగవంతుడికే తెలియాలి. అత్తయ్యకి ఏం కాకూడదు అని నేను త్యాగాలకి సిద్ధపడుతుంటే నాకు తెలియందేదో ఈ ఇంట్లో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. సరే పద. దైవానికి ఎదురెళ్లడం, ఏటికి ఎదురెళ్లడం రెండూ ప్రమాదమే. మీరు ఇప్పటికైనా ఆలోచించండి అత్తయ్య గారు. అమ్మవారు మన ఇంటికి తొందరగా రావాలి. పైగా రేపు మన ఊర్లో జాతర ఉంది. అమ్మవారిని తీసుకుని వెళ్ళకపోతే మన పరవే కదా పోయేది. అత్తయ్యకు మాట రాకుండా నేను చేయాల్సిందంతా చేశాను. నీ గురించి ఆలోచించి అవని పెళ్లి విషయంలో వాళ్ళింటికి వెళ్ళి ఒక క్లారిటీ ఇచ్చేసి వచ్చింది. రుద్రాణి వాళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అత్తయ్య. కావాలంటే మీరే ఒకసారి రుద్రాణితో మాట్లాడండి. మాట్లాడండి అత్తయ్య. ఏమని మాట్లాడమంటావు? నా కొడుకుని కోడల్ని విడదీస్తున్నాను, నువ్వు విగ్రహాన్ని తీసుకుని వచ్చేయని మాట్లాడమంటావా? అవనిది నాలాంటి జాతకం కాకపోయినా నా కుటుంబం కోసం చాలా చేసింది. అయినా సరే ఆ మేలునంతా మర్చిపోయి దానికి అన్యాయం చేస్తున్నాను, నువ్వు విగ్రహం తీసుకొచ్చి మాకు అప్పగించు అని చెప్పమంటావా? అవనికి శ్రీకర్ అంటే ప్రాణం, శ్రీకర్కి అవని అంటే ప్రాణం. మీ కూతురి పంతం కోసం వాళ్ళిద్దరి ప్రేమని, తాళిబంధాన్ని చంపేస్తున్నాను, నువ్వు విగ్రహాన్ని మా కుటుంబానికి అప్పగించు అని చెప్పమంటావా? ఏమని మాట్లాడమంటావు? ఏంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? అంటే విగ్రహాన్ని రుద్రాణి దగ్గర వదిలేద్దామా? అలా వదిలేయాలని లేదు, అవనికి ద్రోహం చెయ్యాలని లేదమ్మా. నాన్న, మనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. విగ్రహం రాకపోతే పరువు పోతుంది, అమ్మ ప్రాణాలు పోతాయి. అత్తయ్య, నేను ఇవ్వాల్సిన మాటలు ఇచ్చేశాను. మీరింకేం ఆలోచించకండి. ముందు మీరు
రుద్రాణితో మాట్లాడండి. ఫోన్ చేయండి అత్తయ్య. మాట్లాడండి అత్తయ్య. తీసుకోండి అత్తయ్య. తీసుకోండి, మాట్లాడండి అత్తయ్య. అక్క నువ్వు అంటే నేను నా సరోజని తీసుకొచ్చి పరిచయం చేస్తానే. నా కూతురు పెళ్ళయ్యేంత వరకు నీ పెళ్లి ఊసెత్తకురా. మీ అత్తయ్య ఫోన్ చేస్తోంది. తొందరగా మాట్లాడమ్మా. చెప్పండి వదిన గారు. ఫోన్ చేసి మాట్లాడరేంటి వదిన గారు? మా రామచంద్రాపురంలో రేపు జాతరుంది రుద్రాణి. అవునా? విగ్రహం లేకుండా ఊరికి వెళ్ళలేం. ఆ విషయం నాకు తెలుసు కదా. అమ్మవారికి ఎంత పేరుందో మీకు కూడా ఆ ఊర్లో అంతే పేరుంది. విగ్రహం కావాలి రుద్రాణి. తీసుకోండి వదిన గారు. పిల్లల్ని పంపించమంటావా? మీకెందుకు శ్రమ? మేమే తీసుకొని వస్తాం. మీ ఇంటికి కాదు, మీ ఊర్లో జరిగే జాతర దగ్గరకు. మీరక్కడికొస్తారా? మనం వియ్యం అందుకోబోతున్నాం. మనం బంధువులమైన తర్వాత వచ్చిన మొదటి జాతరిది. వాస్తవానికైతే మీరే మమ్మల్ని ఆహ్వానించాలి, అది పద్ధతి. కానీ నేనే నోరు తెరిచి చెప్తున్నాను, మేమే ఆ జాతర దగ్గరకు విగ్రహం తీసుకొని వస్తాం. అక్కడ ఊరందరి సమక్షంలో మీరు చెయ్యాల్సిన పనేంటో తెలుసా వేదవతి గారు? నా కూతురికి మీ కొడుకుకి తొందరలో పెళ్లి చెయ్యబోతున్నామని ప్రకటించాలి. రేపు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాలి. మా చుట్టుపక్కల ఊళ్ళల్లో నేను ఆల్రెడీ దండోరా వేయించేశాను. నువ్వు అడుగుతున్న దాంట్లో న్యాయం లేదు రుద్రాణి. మీరు మళ్ళీ మొదటికి రాకండి. అవని అటు మీకు ఇటు మాకు చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. ఇక ఎలాంటి మార్పులు ఉండవు వదిన గారు. నేను కోరినట్టు చెప్తారా చెప్పరా? అడిగింది మిమ్మల్ని. చెప్తాను. అబ్బా, మీ నోటి నుంచి ఈ మాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. అమ్మా అమ్మా, ఇలా ఇవ్వమ్మా. మీ కోడలు మాట్లాడుతుందంట. అత్తమ్మా, అందరి సమక్షంలో మా పెళ్లి విషయం అనౌన్స్ చేస్తామని మీరు మాట ఇచ్చినట్టే అవనితో కూడా చెప్పించాలి. ఎందుకంటే తీరా అక్కడికొచ్చాక అవని మాట మార్చిందంటే అందరి ముందు అందరం ఫూల్స్ అయిపోతాం. హలో అలైక్య. చెప్పవనక్క. మీరు అడిగినట్టే రేపు ఊరందరి ముందు పెళ్లి విషయాన్ని చెప్తాం. ఒట్టు? ఒట్టు. అన్నపూర్ణాదేవి మీద ఒట్టు? అమ్మవారి మీద ఒట్టు. థ్యాంక్స్ అక్క. రేపు మేము ఇక్కడి నుంచి విగ్రహంతో బయలుదేరుతాం. మీరు అట్నుంచి బయలుదేరండి, సరేనా? చూడండి, అమ్మవారిని మీరు తీసుకుని వస్తే బాగుండదు, అత్తయ్య తీసుకుని వెళ్తేనే బాగుంటుంది. ఆ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని నేను తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. నువ్వు మరోలా ఆలోచించాల్సిన అవసరమే లేదు, సరేనా? బాయ్ అక్క. అందరినీ పలకరించానని చెప్పు. రేపు తెలియాల్సిన చోట బ్రహ్మాండంగా తెలియబోతోంది. ఇదిగో నీ పెళ్లి జరుగుతుందని ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అత్తయ్య, రేపు విగ్రహం వస్తుంది.
నీ ప్రాణగండం తొలగుతుంది. నా భార్య ఎంత నరకం అనుభవిస్తుందో మీకెవ్వరికీ తెలీదు. ఇలాంటి స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయే పరిస్థితి మనకొస్తుందని నేను ఏనాడు అనుకోలేదండి.